Other people had, at one point of time, had also said the entire nation must want the creation of a Telangana state. ఇది అన్నారు. మీరు ఎవరన్నా చదివారా చూసారా నాకు తెలియదు. ఇది ఏమి రాజ్యాంగమో నాకు తెలియదు. అంటే రాజ్యాంగం గురించి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా, తెలిసిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా? ఐదర్ వే ది ఎఫెక్ట్ ఇస్ ద సేమ్. We do not want those kind of rulers. We want rulers who will function according to the constitution. If your personal group identities prayojanamu go against the constitution, then rewrite the constitution. You have a second constitution, a second republic or a third republic, as the case may be. But so long as this constitution is there, you have to work according to this constitution only and no other. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ఫండమెంటల్గా ఉన్నటువంటి పునాది. దీన్ని రికగ్నైజ్ చేయకపోతే నువ్వు ఏ గవర్నెన్స్ చేయవు, ఏ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేయలేవు. ఈ ఫండమెంటల్ ట్రూత్ని ముందు రికగ్నైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే సెక్రటేరియట్లో ఉంది. పాలసీ ఫార్ములేషనే గవర్నెన్స్ యొక్క సైన్ క్వా నాన్. బేసిక్గా గవర్నమెంట్ లెవెల్లో గవర్నెన్స్లో పాలసీ ఫార్ములేషన్, దాని కింద ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఉంది. నేను రిటైర్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఫీల్డ్ డిపార్ట్మెంట్. పాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ కమిషన్ ఫీల్డ్ డిపార్ట్మెంట్. ఫీల్డ్ డిపార్ట్మెంట్స్ అడ్మినిస్టర్ చేస్తారు. పాలసీ ఫార్ములేషన్లో ఫీల్డ్ డిపార్ట్మెంట్స్ ఇన్పుట్స్ ఇస్తాయి. సెక్రటేరియట్లో ఉండేటటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెడ్ బై ది సెక్రటేరియట్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ టేక్ దీస్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఫీల్డ్ డిపార్ట్మెంట్స్, ఫ్రమ్ సివిల్ సొసైటీ గ్రూప్స్, etc., and according to emerging situation they are supposed to make policy. And where policy requires not merely an executive order but also a law, it may be a rule that they make as delegated legislation, it may be a law they make in the state legislature or some law in the parliament if it is union list or state list. ఇది తప్ప వాళ్ళు చేయడానికి అక్కడ సెక్రటేరియట్లో బేసికలీ పాలసీ ఫార్ములేషన్, ఫీల్డ్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్పుట్స్ తీసుకోవాలి. వన్స్ పాలసీ ఈజ్ మేడ్, ఫీల్డ్ డిపార్ట్మెంట్స్ ఆర్ సపోజ్ టు ఇంప్లిమెంట్ దట్. అది అడ్మినిస్ట్రేషన్. ఒక అంటే రూల్ ఆఫ్ థంబ్గా బ్రాడ్లీ స్పీకింగ్ గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి ఒక తేడా చెప్తుంది. పాలసీ ఫార్ములేషన్కి ఒక డిసిప్లిన్ కావాలి. ఏ ఫీల్డ్లో నువ్వు పాలసీ చేస్తున్నావో దాని గురించి లోతైనటువంటి అవగాహన కావాలి. దేర్స్ ఆర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి నెక్స్ట్ ఏంటంటే ఈ గోస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఐఎస్ ఆఫీసర్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫ్టర్ 6 months బిఫోర్, ఎందుకనంటే అక్కడ ఎవరో లీడరో, చీఫ్ మినిస్టరో, లాబీసో, గ్రూప్సో ఇతను చేస్తున్నటువంటి పద్ధతి వాళ్లకు కబాబ్ మీ హడ్డీ అయిందని చెప్పి బాండ్ చెప్పేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్. ఈ ల్యాండ్స్ అప్ ఇన్ హోమ్. వాట్ ఈస్ హీ నో అబౌట్ police department? He lands up in home, and from home he feels that well home में कुछ भी नहीं है, jail है. ఎందుకంటే పోలీస్ देयर इज IPS होम सेक्रेटरी, लॉ एंड ऑर्डर के लिए चीफ सेक्रेटरी, IAS का एक होम सेक्रेटरी रहता. उन्हें क्या करने का, उसको जेल डिपार्टमेंट है उसके पास. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. RTC ఇవేవో కొన్ని ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉంటే నేనేం సత్తా చాటగలను అని చెప్పి వాడు అక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ అయినప్పటి నుంచి ఈ ట్రైస్ టు గో టు సమ్ అదర్ జ్యూసీ లొకేషన్. సో వీళ్ళు ఏమి పాలసీ ఫార్ములేషన్లో ఏమీ తెలవనటువంటి మన పొలిటికల్ లీడర్షిప్కి ఇట్లాంటి IAS ఆఫీసర్స్ ఏమి పాలసీ ఫార్ములేషన్లో అసిస్ట్ చేస్తారు. ఈ కాలం లోపల జీవో డ్రాఫ్టింగ్ కూడా రాకుండా అయిపోయింది పరిస్థితి. హౌ డు యు డ్రాఫ్ట్ జీవో, అది కూడా తెలియకుండా అయిపోయినటువంటి ఈ కాలం లోపల ఇక వాళ్ళు పాలసీ ఫార్ములేషన్ చేపిస్తారు. పాలసీసే లేవు ఈ దేశంలో. ప్రోగ్రామ్స్ ఆర్ సబ్స్టిట్యూట్స్ ఫర్ పాలసీ. దేర్ ఆర్ నో పాలసీస్. Swaminathan has sweated out for 1 year or 2 years
అండ్ స్వామినాథన్ అగ్రికల్చరల్ కమిటీ పెడితే యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ లోపల డెస్క్ ఆఫీసర్ టేబుల్ దాటలేదు అని చెప్పి తాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అని చెప్పబడే స్వామినాథన్ గారు డెస్క్ ఆఫీసర్ని దాటలేదని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన ఏడాది తర్వాత ఇందులో ఆర్టికల్ రాసేయడం జరిగింది. ఆయన ఎంత బాధపడి ఉంటాడు. హౌ టు రివైవ్ ఇండియన్ అగ్రికల్చర్. ఎందుకు? వేలాది మంది ఇన్ తెలంగాణ, ఇన్ విదర్భ, ఇన్ మహారాష్ట్ర వేలాది మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఫార్మర్స్. విపరీతమైనటువంటి రూరల్ డిస్ట్రెస్, అగ్రికల్చర్ డిస్ట్రెస్. దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి? గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు అయిపోయింది. फर्स्ट रेवोल्यूशन అయిపోయింది, सेकंड रेवोल्यूशन कब के आना था, थर्ड रेवोल्यूशन भी आना था, कुछ भी नहीं हुआ, क्या भी नहीं हुआ. स्वामीनाथन को बोले तो रिपोर्ट दिया उन्हें और डेस्क ऑफिसर के बाद निकला भी नहीं. Why? The Union Agriculture Minister is also representing lobbies and it goes against his interests. These are all bitter truths. So policy formulation ekkada kuda ledu. You do not have a national security policy. You are not able to agree. Merits loki manam bonakarledu. You are not able to agree on a national counter terrorism center, NCTC. You are not able to agree. Right or wrong adi pakkana pettandi. Agreement ledu. దేని మీద అగ్రిమెంట్ లేదు. సెక్యూరిటీ విషయంలో లేదు, మిలిటరీ ప్రొక్యూర్మెంట్ విషయంలో లేదు, ఇంటర్నల్ సెక్యూరిటీలో నక్సలిజం అనేటటువంటిది అది ఇట్ ఈజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా లేకపోతే ఎకనామిక్ ప్రాబ్లమా సోషల్ ప్రాబ్లమా ఇంకా డిబేట్ అవుతున్నాయి ఇక్కడ ఈ దేశం లోపల. ఒకవేళ అది లా అండ్ ఆర్డర్ కమ్ ఎకనామిక్ ప్రాబ్లం అంటే హెన్న ఎగ్గ ఏది ముందు రావాలి? ముందు లా అండ్ ఆర్డరా, లేకపోతే ముందే ఎకనామిక్ డెవలప్మెంటా, లేకపోతే రెండు సైడ్ బై సైడ్గా ప్యారలల్ ట్రాక్స్ విచ్ నెవర్ మీట్గా పోవాలా? ఇట్లా ప్రతి ఇష్యూ లోపల పాలసీస్ లేవు. పాలసీ జాగా లోపల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమిటా ప్రోగ్రామ్ అని అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఇంకేదో ప్రోగ్రామ్, ఇంకేదో ప్రోగ్రామ్, ఇంకేదో ఫుడ్ ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా ఓట్ క్యాచింగ్ గిమ్మిక్స్గా ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నెన్స్ అంటే పాలసీ మేకింగ్. ఈ దేశం లోపల సరైనటువంటి సమగ్రమైన అవగాహనతో, లోతైనటువంటి అవగాహనతో ఒక ఏరియా లోపల యూ హ్యావ్ ఎ షాడో ఆపోజిషన్, a shadow cabinet in UK. The opposition is Her Majesty or His Majesty as the case may be. Her Majesty's opposition, His Majesty's opposition. వాళ్ళ కాన్స్టిట్యూషనల్ స్థానం ఉన్నది అక్కడ. ఆ షాడో క్యాబినెట్ని, షాడో ప్రైమ్ మినిస్టర్ని, షాడో క్యాబినెట్ లోపల స్పెషలైజ్ చేస్తున్నటువంటి ఒక అగ్రికల్చరల్ సెక్రటరీ ఉంటాడు, అక్కడ మినిస్టర్ సెక్రటరీ అంటారు, ఒక ఫారిన్ సెక్రటరీ ఉంటాడు. వాళ్ళందరూ కూడా తమ ఏరియా లోపల నిష్ణాతులు. ఏళ్ల తరబడి ఆ ఏరియా లోపల స్పెషలైజ్ చేసి కృషి చేసినటువంటి వాళ్ళు. ఒక పాలసీ ఏమన్నా చేయాలంటే వాళ్ళని అడుగుతారు. వాళ్ళని పాలసీ చేసి డ్రాఫ్ట్ తయారైన తర్వాత ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని అడుగుతారు. నేను ఇంగ్లాండ్కి పోయినా, ఓ ఫీల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వీ వాంట్ టు మేక్ దిస్ లా అండ్ వీ వాంట్ ద పోలీస్ టు ఇంప్లిమెంట్ ద లా, బట్ వీ వాంట్ యువర్ ఒపీనియన్ బిఫోర్ దాట్ అని చెప్పి చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక్కడ డీజీపీ లాగా అక్కడ హ్యాంప్షైర్, లింకన్ షైర్, యార్క్ షైర్, ఒక్కొక్క షైర్కి ఒక్కొక్క చీఫ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఈజ్ లైక్ డీజీపీ దేర్. ఆ ప్రాంతానికి చీఫ్ కానిస్టేబుల్స్ కమిటీ అని ఉంటుంది, చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారు. ఇట్ వాజ్ రెఫర్డ్ టు దెమ్ అండ్ దే సెడ్ వీ కెనాట్ ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. We cannot take up this responsibility unless you increase our manpower by so much, you increase our equipment in this way, you increase our budget this way. If you cannot do it, if you have financial constraints, then you need not ask us to implement. Either look at alternatives or don't pass the law. Until law pass cheyaledu what? Governance, administration అనేటటువంటిది రూలింగ్ అండ్ ఆపోజిషన్ పార్టీ, అక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, బోత్ కరెంట్ అండ్ షాడో ఎగ్జిక్యూటివ్, ఇక్కడ ఫీల్డ్ డిపార్ట్మెంట్స్, వాళ్ళందరూ కూడా ఒక బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటగ్రేషన్ అని వేరే నేపథ్యంలో ఒక మాట యూజ్ చేసింది. అట్లాంటి ఇంటగ్రేటెడ్ వే లోపల వాడు ముందుకు పోతాం. ఏ విధమైనటువంటి క్యాకోఫనీ అంటారు, పెల్మెల్ కండిషన్,
ఈజ్ అ ఫంక్షనింగ్ ఎనార్కీ అని గాల్బ్రేత్ అన్నాడు. ఆ విధంగా వేరే దేశాలలో ఉండదు. మనం ఇక్కడ ఇట్లా ఎందుకు చేసుకున్నాం అనేది అది వేరే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ ఫార్ములేషన్ ఈ దేశంలో లేదు. సరే పోనీ ఏదో అడ్మినిస్ట్రేషన్కి వద్దాం. ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ ఫీల్డ్ డిపార్ట్మెంట్స్ డూయింగ్? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వేరియస్ సర్వీసెస్ అండ్ సేవలను అందిస్తున్నారు ప్రజలకు. ప్రొవైడింగ్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్ సమ్ సర్వీస్, రెవెన్యూ ఏదో అన్ని చేస్తున్నారు. కొన్ని పన్నులు వసూలు చేస్తున్నారు. కలెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, స్పెండింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. వాళ్ళు వేరియస్ సేవలు అందజేస్తున్నారు. నీ సర్వీస్ డెలివరీ ఎట్లా ఉన్నది? నీ సర్వీస్ వాల్యూస్ ఏంటి? నువ్వు డెలివర్ చేసేటటువంటి సర్వీసెస్ యొక్క క్వాలిటీ ఎటువంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కే పోదాం. ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ ఇస్ దేర్, నెల్లూరులో తడా పోలీస్ స్టేషన్ ఇస్ దేర్. లెట్ us say సింపుల్ కేస్ లైక్ మ్యాన్ మిస్సింగ్. మా ఇంట్లో ఫలానా వ్యక్తి మిస్సింగ్ 1 day నుంచి 2 days నుంచి కనిపించడం లేదు. ఆ కంప్లైంట్ నెల్లూరు లోపల తడా పోలీస్ స్టేషన్ లోపల మీరు ఒకరికి హెడ్ కానిస్టేబుల్కి ఇవ్వండి. సబ్ ఇన్స్పెక్టర్ అయితే తీసుకోడు, ఆ స్టేషన్ రైటర్ తీసుకుంటాడు, హెడ్ కానిస్టేబుల్ ఇన్ఛార్జ్. చిన్న కేసు కనుక ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. దిస్ ఫెలో విల్ రైట్ ది ఎఫ్ఐఆర్ ఇన్ వన్ వే, దట్ ఫెలో విల్ రైట్ ది ఎఫ్ఐఆర్ ఇన్ వన్ వే. దేర్ ఇస్ నో స్టాండర్డైజేషన్. అంటే ఒక టాస్క్ అనేటటువంటిది ఉంటే దానికి ఒక ప్రోసెస్ లేదు. ఎక్కడున్నది గవర్నమెంట్లో ప్రోసెసెస్? ఎక్కడున్నది? Until number of tasks are being performed in government at various levels, have you clearly specified and laid down the processes connected with each task? You have not. I tried that when I was DG admin, and Mahendra Reddy, now additional DG intelligence, was IG computer. సరే మా జిల్లా వాడు, ఖమ్మం వాడు, ఇక్కడ వాడు, దో ఇట్ ఈస్ నాట్ హిస్ వర్క్, పిలిపించి నువ్వు కూర్చో, ఇక్కడ 3-4 రిటైర్డ్ డిఎస్పీలో ఇన్స్పెక్టర్, అడిషనల్ ఎస్పీ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి ఓ ప్రాసెసెస్ రాయి. సింపుల్ తీసుకో, ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు తీసుకో. ఏమి చెప్పిన మ్యాన్ మిస్సింగ్ కేసు తీసుకున్నారు. మ్యాన్ మిస్సింగ్ కేసు తీసుకొని రాస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ద మిస్సింగ్ పర్సన్ 42 ఫీల్డ్స్ వెళ్ళినాయి. కంప్యూటర్లో ఫీల్డ్ అంటారు. కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ఫార్మాట్స్ మీరు తయారు చేయాలి. ఆ 42 ఫీల్డ్స్ వాడు ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ లేకపోతే అనంతపూర్ పోలీస్ స్టేషన్ వాడు ఎక్కడున్నా కూడా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ రాయాలంటే స్క్రీన్ మీద అది నొక్కితే ఈ 42 ఫీల్డ్స్ వస్తాయి. He has to therefore go according to a prescribed standardized format which helps in better delivery of service.